2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం మనం. ఇవాళ కొంతమంది ఏంటంటే తెలియకుండానే ఈజీ మనీకి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఒక కార్ వస్తుందనో, లేదంటే బైక్ వస్తుందనో, లేదంటే ఇంట్లో సుఖంగా ఉండటానికి ఒక లగ్జరీ మెయింటైన్ అవుతుందనో, అంటే చుట్టూ సమకూరుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు. ఏ కోణంలో వీటిని చూడాలంటారు? ఇది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ఒక సామాన్యమైనటువంటి ఆడపిల్ల అమ్మ నేను చెప్తున్నానని ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే అందుకు నేనైతే కారణం కాదు. నేను చాలా చూశాను, చాలా కేసులు పరిష్కరించాను, చాలా వ్యవస్థలో ఎలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి అనేది చెప్పాల్సినటువంటి బాధ్యత నాకుందని నేను చెప్తున్నాను. ఎవరు ఎలా తీసుకుంటారో అది మీ మైండ్ సెట్కి సంబంధించి. నాగరాజు గారు, ఊర్ల నుంచి ఆడపిల్లలు చదువు పేరుతోటి హాస్టల్స్కో, పట్టణాలకు, సిటీ లైఫ్కో వస్తున్నారు. మీరు చూడండి, ఎందుకంటే నేనున్నటువంటి ప్లేస్లో నా చుట్టూ కనీసము లెక్క పెడితే ఒక 500 నుంచి ఒక 1000 లేడీస్ హాస్టల్స్ ఉంటాయి. ఓకే, ఆ లేడీస్ హాస్టల్స్ నేను వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ నేను గమనిస్తూ ఉంటాను. హైదరాబాద్ మొత్తం ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. సాయంత్రం అయ్యేసరికి ఖచ్చితంగా పిల్ల పక్కన నిలబడి మాట్లాడేవాడు ఒకడు ఉంటాడు. స్నేహితులు కావచ్చు, దాన్ని తప్పని నేనేమాత్రం అనను, కానీ వాళ్ళు ఏ స్నేహితులు? ఓకే, అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, కానీ వాళ్ళు నిలబడి మాట్లాడే విధానము, వాళ్ళతో ఉన్నటువంటి ర్యాపో, మన కళ్ళు మనల్ని అయితే మోసం చేయవు కదా. మనకంటూ ఒక ఎనాలిసిస్ అనేది ఒకటి ఉంటుంది, ఒక అబ్జర్వేషన్ అనేది ఒకటి ఉంటుంది, అది అర్థమవుతుంది కదా. చాలామంది ఆడపిల్లల్ని నేను గమనిస్తూ ఉంటాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా లేడీస్ హాస్టల్స్ నడుపుతున్నారు, నడిపే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చేటప్పుడు మామూలు బ్యాగ్ పట్టుకొని వస్తారు ఊరి నుంచి, వాళ్ళ స్వస్థలం నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఒక 3 నెలలు మీరు చూడండి, 3 మంత్స్ తర్వాత, 3 మంత్స్ టు 6 మంత్స్ లోపు వాళ్ళ యాటిట్యూడ్ చూడండి, టోటల్గా మారిపోతుంది నాగరాజ్ గారు. అంటే పూర్తిగా సిటీలో ఈ 30 ఏళ్ల నుంచి నేను హైదరాబాద్లో ఉన్న నేను కానీ, హైదరాబాద్ వాసి అయినటువంటి నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే మా పిల్లలు కానీ, వాళ్ళకంటే కూడా విపరీతమైనటువంటి ఆ యొక్క లైఫ్ స్టైల్ని, ఫాస్ట్ లైఫ్ స్టైల్ని వాళ్ళలో చూసేస్తామన్నమాట. ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. ఎందుకంటే నా కళ్ళ ముందు ఒక ఆడపిల్ల ఒకలాగా తిరుగుతుంది, మళ్ళీ 4 నెలలు పోయిన తర్వాత, ఒక 6 నెలలు పోయిన తర్వాత ఆ పిల్లని చూసిన తర్వాత ఏంటి పిల్ల ఇంత మారిపోయిందా? హెయిర్ కట్, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు వేసుకునే యాక్సెసరీస్, వాళ్ళు తిరిగేటటువంటి బైకులు, ఆ బైకుల మీద ఉన్నటువంటి మనుషులు, ఇవన్నీ మార్పులు చూస్తున్నాం. అయితే నాకు ఇక్కడ ఎప్పుడు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఊరు నుంచి వచ్చేటప్పుడు ఒకలా ఉంటారు, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు పూర్తిగా మారిపోయి వెళ్తారు. సరే, పేరెంట్స్గా నేను కూడా ఒక పేరెంట్ని కాబట్టి నేను ఒక మాట మాట్లాడతాను. ఏంటి అని అంటే, సరే సిటీకి అక్కడ వాతావరణానికి అనుగుణంగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళని వేరుగా చూస్తారు. కానీ అంత పోకడలు, వాళ్ళకి అక్కర్లేనటువంటి పోకడలు, ఒక బైక్ మీద ఒక రైడ్, ఆ రైడ్ చేసేటటువంటి వాడితోటి వీళ్ళకి వచ్చేటటువంటి ఫ్రెండ్షిప్, ఇవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తారు? కొంతమంది పిల్లలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి డబ్బులతోటి మెయింటైన్ చేస్తారనుకుంటే, వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకునేటటువంటి డబ్బు కానీ, పేరెంట్స్ ఇచ్చేటటువంటి డబ్బు కానీ 1/4 మాత్రమే వాళ్ళ అపియరెన్స్లో పనికొచ్చేది, ఖర్చు అయిపోతుంది. మిగిలిన 3/4 ఎవరు ఖర్చు పెడుతున్నారు? ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఎవరికి పెడుతున్నారు టెండరు? ఎవరికి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఈ విధంగా మార్చుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఖరీదైన డ్రెస్సులు వేస్తారు వీళ్ళు. కనీసం పేరెంట్స్ అడగరండి, ఇంత ఖరీదైన డ్రెస్ నీకు ఎక్కడొచ్చింది అని, ఎక్కడి నుంచి వచ్చింది అని అడగరు. వాళ్ళు మరి అంత అమాయకులు అనుకోవాలో, లేకపోతే వాళ్ళ పిల్లలు వేసేటటువంటి వాటిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారని అనుకోవాలా, లేకపోతే ఏమన్నా మాట్లాడితే నా కూతురు ఏమైపోతుందో, తన మనోభావాలు దెబ్బతింటాయేమో అని చెప్పేసి అని ఆ ఆలోచనతోటి వాళ్ళు నోరు మూసుకుంటారో నాకు అర్థం కాదు. వాళ్ళు అలా నోరు మూసుకోవడం వల్లనే ఈ విపరీతమైనటువంటి పోకడలో. సరే, మీరు ఎందుకు మాట్లాడారు మేడం, నేను ఈ ఇష్యూ మాట్లాడితే మీరు కింద నుంచి ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఇవి పెరిగి 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 డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, సూసైడ్లకు వెళ్ళిపోయి, కొన్ని లేడీస్ హాస్టల్లో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి నాగరాజు గారు? కొన్ని చోట్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు నాగరాజు గారు. మీకు అర్థం కాదు. అలా 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 మొదలయ్యి వీళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి, అమ్మ మీ తల్లిదండ్రులు ఏంటి, మీరేంటి అని అంటే, వీళ్ళు ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధం ఉండదు.
సంబంధం ఉండదు. మరి మీరు ఎక్కడి నుంచి అంటే వాళ్ళు చెప్పుకొచ్చేవన్నీ కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఇలా జరిగిందండి, ఆ తర్వాత ఇంకొకరితో పరిచయం ఇంతవరకు వెళ్ళానండి, ఆ తర్వాత ఇది జరిగిందండి, అది జరిగిందండి, ఇవి మొత్తం వాపోతారు వాళ్ళది. అవును. ఇక్కడ ఏం జరుగుతుందంటే నాగరాజు గారు, మీరు ఒక జీవితాన్ని సాధించాలి అనుకుంటే మీ డబ్బుతో సాధించండి, మీ యొక్క టాలెంట్ తోటి సాధించండి. ఏ టాలెంటో, చదువుతోటో, మీరు చేసేటటువంటి పనితోటో సాధించండి, అంతే తప్ప ఈజీ మనీ, నేను ఒక నవ్వు వాడికి పారేస్తే వాడు బైక్ మీద నన్ను డ్రాప్ చేస్తాడు, నేను ఒక హగ్గు వాడికి ఇచ్చాను అనంటే ఆ ఫ్రాక్ నాకు వస్తుంది, లేకపోతే నేను ఇంకేదైనా వాడికి ఇంకొంచెం నేను అడ్వాన్స్డ్ అయ్యాను అనంటే నేను ఏది కోరుకుంటే అది నా దగ్గరికి వస్తుందని బ్రతికేటటువంటి ఆడపిల్లల సంఖ్య ఎంత ఉందో బ్రతికే ఆడపిల్లల్ని మనస్సు అడిగి తెలుసుకోమని చెప్పండి. పేరెంట్స్ చేతులు దాటిపోతున్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది, విలాసవంతమైన జీవితాలు, లగ్జరీ జీవితాలు, ప్రొవకేషన్స్ ఒక్కొక్కళ్ళు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎలా ఉంటారంటే ఈ లేడీస్ హాస్టల్కి వచ్చి పెట్టేసి, లేడీస్ హాస్టల్ నేను తప్పనట్లేదమ్మా, మేము కూడా ఉన్నాము, అన్నిటిలో ఉన్నాము, ఒంటరిగా ఉన్నాము, ఇలాంటివి వేషాలు లేకపోతే ఎవడో ఖర్చు పెడితే బతికిన బతుకులు మా జాతకాల్లో లేవు. ఇవాళ ఈ స్థాయికి వచ్చి కూర్చున్నామంటే ఎంతో పెయిన్, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, అవన్నీ భరించిన తర్వాత ఇవాళ ఇక్కడ కూర్చొని ఇంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాను అంటే దాని వెనుక చాలా కష్టం ఉంది నాగరాజ్. కానీ మీరు మాట్లాడుతుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చి చెప్తున్నాను. కొంతమంది అటు అబ్బాయిలది కానివ్వండి, అమ్మాయిలది కానివ్వండి, స్పెసిఫిక్గా ఇదే నేను చెప్పలేను, కానీ వీళ్ళు పల్లెటూరు నుంచి వచ్చిన తర్వాత హాస్టల్కి వచ్చిన తర్వాత, సిటీ హాస్టల్స్కి వచ్చిన తర్వాత వీళ్ళకు ఉండేటువంటి ఫినాన్షియల్ స్టేటస్ వేరు ఇంట్లో. అవును, ఇంట్లో ఇప్పుడు అదే కదా హాస్టల్కి వచ్చిన తర్వాత వీళ్ళు మెయింటైన్ చేసేదానికిను అక్కడ ఇంట్లో దానికి సంబంధం ఉండదండి. అది అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే. నిజం. ఆ ఈజీ మనకి ఎలా అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతారో తెలియదు, కానీ అంటే అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతారో కాదు నాగరాజ్ గారు, ఇక్కడ ఆడపిల్లలు ఏంటంటే అసలు ఊరు నుంచి బయలుదేరి సిటీకి ఎందుకు వచ్చారు అనేది మర్చిపోతారు. వాళ్ళు ఒక పీజీ కంప్లీట్ చేయడానికో, లేదా ఒక కోర్స్ చేయడానికో, లేదా ఒక ఉద్యోగం ఎత్తుకుంటానికో ఒక అంబిషన్ తోటే వస్తారు. ఇక్కడ ఇది కరెక్ట్ చేసుకోవాలి అందరూ. వాళ్ళు ఇక్కడ తమ జీవితాన్ని నిలబెట్టుకోవాలని దానికి విద్యో లేకపోతే ఉద్యోగమో, ఈ రెండిట్లో ఏదో ఒక అటాచ్మెంట్ తోటి ఇక్కడికి వచ్చిన తర్వాత పక్క వాళ్ళని చూసి ప్రొవకేషన్ ఏదైతే ఉంటుందో దానికి లొంగిపోయి, మానసిక బలహీనతలు ఏవైతే ఉంటాయో ఆ బలహీనతలకి లొంగిపోయి అసలు వచ్చిన ట్రాక్ని పక్కన పెట్టేసేసి మిగిలిన వాటన్నిటి మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసేస్తారు అనమాట. ఆ కాన్సన్ట్రేషన్ ఏమవుతుందంటే, సరిగ్గా వెళ్ళండి, మంచివాడు దొరికాడు అనుకుందాం, లేకపోతే మంచి మార్గంలో ఉన్నారనుకుందాము, దాని గురించి అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు నాగరాజు గారు. కానీ 190 కేసులు డిప్రెషన్లోను, 190 కేసులు జలస్లోను, 190 కేసులు ఏంటేంటో ఒక సరి లేనటువంటి జీవన విధానము, సరి కానటువంటి ఆలోచన విధానంతో వాళ్ళు విపరీతమైనటువంటి అర్థం లేనటువంటి జీవన విధానానికి అలవాటు పడిపోయారు నాగరాజు గారు. ఇవాళ నేను ఒక్క మాట నేను చెప్తున్నా, పబ్బులు క్లబ్బులు కల్చర్ మనకు ఉంది. ఏమండి అది మనకి ఎందుకండి, నాకు అర్థం కాదు. ఫాస్ట్గా బ్రతకండి, మందు కొట్టాలంటే కొట్టండి, ఎంజాయ్ చేయండి, కానీ అర్ధరాత్రుల వరకు నీ శరీరాన్ని నువ్వు ఏం చేస్తున్నావో ఒక స్పృహ నీకుందా? ఎంజాయ్మెంట్ అనేది, వీకెండ్ అనేది ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటే అది బాడీకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. వీకెండ్ కోసం నీ శరీరము నీ మనస్సు చూస్తుంది అనంటే దాన్ని ఏమనాలి? అలవాటు పడిపోయినావు అని చెప్పేసి అని అనాలి కదా. నీ శరీరము ఆ యొక్క మత్తు పదార్థాలకు కానీ ఆ యొక్క సుఖాలకు కానీ నీకు అలవాటు పడిపోయింది. నాగరాజు గారు ఒక డ్రెస్ వేసుకోవాలి, వేసుకున్న తర్వాత దానికి యాక్సెసరీస్ కావాలి, ఆ తర్వాత మంచి చెప్పులు కావాలి. మరి అంతా వేసుకుని మనం కాలినడకన వెళ్ళలేం కదా. మళ్ళీ మనం నడపడానికో మనల్ని ఎక్కించుకెళ్ళడానికో ఒక స్కూటర్ కావాలి, మళ్ళీ దానికి ఒక కొంత ఎఫర్ట్స్ పెట్టాలి. లేదు, స్కూటర్ మీద తిరిగేసిన తర్వాత బోర్ కొడితే ఒక కారు వైపుకి మన మనసు వెళ్ళిపోతుంది. కారు కూడా బోర్ కొట్టేసిందంటే దానికంటే హై ఎండ్ కారు కోసం మనం వెయిట్ చేస్తాము. అది కూడా అయిపోయిందంటే హై ఎండ్ లైఫ్ కోసం వెయిట్ చేస్తాము. దునియా మొత్తం కూడా ఎరవేసి చేప పట్టు, ఎరవేసి చేపలు పట్టు, ఎరవేసి చేపలు పట్టు. బాగుంది, నువ్వు ఎరేసావు, ఏమేయాలో వేసావు, చేపను పట్టావు, చేప గాలానికి దొరికింది, కూర వండుకున్నావు, తిన్నావు. కానీ ఆ ఎరకి నువ్వు ఏసి ఏదో ఒక చేప, తినకూడని చేప నీ జీవితంలోకి వచ్చి తిన్నావు అనుకుందాం సార్, అది పాయిజన్ అయ్యింది. ఏం జరుగుతుంది? వాళ్ళంతా విషయం, జీవితం అంతా సెల్ఫ్ అతి భయంకరమైనటువంటి డేంజర్ జోన్లోకి నెట్టబడుతుంది. ఇంకంతే ఈజీగా పడిపోతారు సార్, హ్యాపీగా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోయిందంటే, సాయంత్రం అవ్వాలా, వాళ్ళు కోరుకున్నది తినాలంటే వాడికి ఫోన్ చేయాలా, వాడు రావాలా, తినిపించాలా, వెళ్ళాలి.
ఓకే, ఇంకెవరికన్నా కావాలంటే ఇంకేదన్నా చేయాలంటే ఆధారపడ్డం నీ జీతంతో నువ్వు ఖర్చు లేదంటే ఇంకొకటి కూడా ప్రమాదం ఇక్కడ ఉంది నాగరాజు గారు. మన ఆడపిల్లలు మగపిల్లల మీద ఆధారపడడం అనేది, వీళ్ళ యొక్క బలహీనతల్ని క్యాష్ చేసుకోవడం అనేది, వాటికి సుడిగుండంలో కొట్టుకుపోవడం అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ బాగా సంపాదించే ఆడపిల్లలకి గేలం వేసే వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. ఈ పెచ్చ మొహాలు కూడా డిప్రెషన్తో నా దగ్గరకు వచ్చే కేసులు బోల్డన్ని ఉన్నాయి తెలుసా. అన్ని లక్షలు ఇచ్చేసానండి, ఇంత ఖర్చు పెట్టేశానండి, మీ నంబరు ఒంటి మీద ఉన్న నగలతో సహా వాడు పోల్చుకుని పోతుంటే కూడా ఈ పెచ్చ మొహానికి స్పృహ రాదు. ఇక్కడ మీరేం ఒంటి నిండా నగలేసి వాడులో నట్టేట్లో ముంచేసినటువంటి ఇష్యూ మీరు చూస్తే ఒంటి మీద ఉన్నాయి కూడా పోల్చుకుని వెళ్ళేదాకా కూడా వీళ్ళకి స్పృహ రాదు. ఇంకొక విషయం, పోల్చుకుని వెళ్ళిపోయిన తర్వాత కూడా వాడి మీద ప్రేమే ఉంటది నాగరాజు గారు. ఎగ్జాక్ట్లీ అండి. నేను జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. మొత్తం ఒంటి మీద ఉన్నాయి మొత్తం లాగేసుకున్న తర్వాత కూడా అమ్మాయి దగ్గరికి ఏమీ లేకపోయినా ఆ టేప్ ఉన్నోడు చేసినటువంటి పని నేను చెప్తాను చూడండి. ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్. అబ్బాయితో తిరిగినటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉంటాయి చూసారా, మొత్తం పంపించి బ్లాక్మెయిల్ చేసి, రజనీకాంత్ సినిమా నరసింహ సినిమాలో రమ్యకృష్ణ వేసుకొని చూసినట్టు ఆ వీడియోలు చూసి ఇక దాంట్లోనే ఉండిపోతారు అన్నమాట. కాదండి, ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. అబ్బాయి బ్లాక్మెయిల్ చేసి అమ్మాయి దగ్గర నుంచి, ఇంట్లో నుంచి నువ్వు ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే ఇవన్నీ బయట పెడతా. నేను చూసానండి. ఇక్కడ ఏం జరుగుతుందో ఫైనల్ చెప్తా, చాలా మంది ఆడపిల్లలు తెలుసుకోవాలి. ఇక్కడ బయట పెడతానని చెప్పి ఈ అమ్మాయిని డబ్బులున్నంత వరకు లాక్కున్నాడు, బానే ఉంది. చెయ్యరాని పనులు కూడా చేయించే వెధవలు కూడా ఉన్నారు, చాలా చేయించారు. చివరికి ఏదో ఒక రోజు ఈ అమ్మాయి అన్నీ అయిపోతాయి, డబ్బు అయిపోతుంది, ఓపిక అయిపోతుంది, శరీరం అయిపోతుంది, అన్నీ అయిపోయిన తర్వాత విరక్తి పుట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అప్పుడు అన్నీ బయటకు వస్తాయి. 4 రోజులు అయిపోయిన తర్వాత ఆవిడ ప్రాబ్లం సెటిల్ అయిపోతుంది. అప్పుడు కూర్చుని ఆలోచిస్తుంది, ఈ పని నేను మొదటే చేస్తే ఎంత బాగుండేది. ఏమీ కాదమ్మా, మీ ఫోటోలు బయటకు వచ్చినాయి, మీ వీడియోలు బయటకు వచ్చినాయి అని అంటే మీరు ముందే జాగ్రత్త పడడం వల్ల ఒక చిన్న తప్పుతోటి అది మాఫ్ అయిపోయేటటువంటి అవకాశాలు కోకొల్లలు ఉన్నాయి. అదే దాన్ని ముదర పెట్టుకొని ఒక తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తే ఆ తర్వాత ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇంకా మీరు అమాయకత్వంలోనో భయంలోనో చేసినటువంటి వాళ్ళ బ్లాక్మెయిల్కి లొంగి చేసేటటువంటి తప్పులన్నీ కూడా పెద్ద సుడిగుండంలాగా మీ వెనక చుట్టుకొని పోతాయి. కాబట్టి స్టార్టింగ్లోనే మీరు అవేర్నెస్ తోటి ఉండండి. ఎవడైనా ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తాడు కాదమ్మా, బ్లాక్మెయిల్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకొని ఫోటోల జోలికి వీడియోల జోలికి వెళ్లకుండా, వాళ్ళతో అంత ర్యాపో పెంచుకోకుండా ఎక్కడ ఉండాలో, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలో ఆ హద్దుల్లో ఉండి మిమ్మల్ని మీరు మీ యొక్క జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితి వైపుకి నడిపించండి. ఏమవుతుందంటే నాగరాజు గారు, ఆ ఎమోషన్లో తెలియదు. ఇంకొక విషయం చెప్తున్నాను, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా. అర్థమైందా? అలా ఉండండి అమ్మ ఆడపిల్లలు. ఎందుకంటే మీ శరీరం కానీ చూడండి, ఇవన్నీ కూడా క్షణికమైనటువంటి సుఖాలు. ఏదైనా కానీ ఒక డ్రెస్ 4 రోజులు వేసుకున్న తర్వాత ఒక డ్రెస్ మీద మీకు మనసు ఉంటుందమ్మా, అది వేసుకోగానే 3 రోజుల తర్వాత ఆ డ్రెస్ మీద మీకు మనసు పోతుంది. అలాగే ఒక సుఖం ఒంటికి తాత్కాలికమైనటువంటివి. ఇవన్నీ కూడా మన జీవన విధానాన్ని, ఏ అలవాటైనా సరే, ఏ ఇష్టమైనా సరే, మన జీవితాన్ని ఉన్నత స్థితి వైపుకు నడిపించేటటువంటి దాన్ని మాత్రమే ఎంచుకునేటటువంటి విచక్షణని మీరు పెట్టుకోండి తప్ప బలహీనతలకి లోనుబడి డ్రస్సులకో, మందుకో, లేకపోతే ఇంకా దేనికో, ఇంకేదన్నానో, నగలో, నట్రనో, ఇంకొకటో దాని జోలికి వెళ్తే మీరు వెనక్కి తిరిగి చూసుకునేసరికి మీ వెనక చిత్రగుప్తుడి చిత్తా పేరుకున్నట్టు పేరు చేస్తారు. మీ వెనక మీరే పేర్చుకున్న వాళ్ళు అవుతారు. ఆ తర్వాత ఆ చిట్టాన్ని మీరు ఆడిటింగ్ చేయటం మొదలు పెడతారు. ఎవరో సమాజం ఆడిటింగ్ చేయటం మొదలు పెడుతుంది. ఆ ఆడిటింగ్లో చివరికి ఏం తేలుతుంది? ఏదన్నా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆడు బయటకు వచ్చేస్తాడు. రైడ్ చేసినట్టుగా మనం చేసినటువంటి తప్పులకి ఆ సంబంధించినటువంటి రియాక్షన్స్ అన్నీ మన మీద దాడి చేయటం మొదలు పెడితే అప్పుడు తట్టుకోవటం చాలా కష్టం. కాబట్టి జీవితం అనేది క్షణికావేశానికో, క్షణకాలం సుఖం కోసమో లొంగిపోయేటటువంటి చిన్నది కాదు, స్వల్పమైనది కాదు. మన జీవితం చాలా ఉన్నతమైనది. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.